పాలకూర చికెన్ కర్రీ చేసే విధానం. కొత్తిమీర, పుదీనా, పాలకూర, పచ్చిమిరపకాయలు. పాలకూరను ముందుగా వేడి నీటిలో వేసుకొని బాగా వేడి మగ్గించి దాంట్లో ఉన్న కెమికల్ అన్నీ పోయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకొని దాన్ని బాగా మిక్సీకి వేసుకొని పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా ఆయిల్ వేసి చికెన్ని మగ్గనిచ్చి పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్గా చేయకూడదు ఇది. తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఎల్లిపాయలు వేసుకొని అందులోకి బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించినవి ఆకులు కొన్ని, చెక్క లవంగాలు అవి వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. టమోటా పండు వేసుకుని టమోటా పండు మగ్గేంత వరకు బాగా మగ్గించుకొని కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కారం పొడి, మీకు ఏ మసాలా అనిపిస్తే ఆ మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. నేను మిక్స్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత మనం చికెన్ ఆల్రెడీ పక్క పెట్టుకున్నాం కాబట్టి దాన్ని డైరెక్ట్ వేసేస్తాం ఫ్రెండ్స్. పాలకూర, కొత్తిమీర, పుదీనా పేస్ట్ మనం రెడీ చేసుకుని అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. లో మీడియంలో మంట పెట్టుకొని ఒక 6 minutes వరకు మనము పెట్టుకొని పాలకూర చికెన్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అంతే, చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్. పాలకూర చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం చేసినది పాలకూర చికెన్. పాలకూర కూడా తింటే మంచిగా ఆరోగ్యానికి, అందుకే ఇంకా చికెన్లో వేసుకుని ప్లాన్ చేసాను ఫ్రెండ్స్. కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్.